స్థానిక ఎన్నికలు నేడు రేపు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎజెండాలకు పదును పెట్టాయి. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరొకవైపు బీఆర్ఎస్ ధర్నాలు, ముట్టడిలు, లొట్టపీస్ కేసులంటూ హోంకరిస్తోంది. బీజేపీ దీనికి భిన్నంగా కాళేశ్వరం అవినీతి కేసును కాంగ్రెస్ సర్కార్ సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనంటోంది కమలదళం. ఇలా ఈ మూడు పార్టీల నేతల వాదోపవాదనలతో తెలంగాణ పాలిటిక్స్ అట్టుడికిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను పోలవరం ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తన తొలి సమావేశంలో తీర్మానించింది. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కేంద్ర నిర్ణయంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఫాసిస్టు ప్రభుత్వ చర్య అంటూ చెలరేగిపోయారు. కానీ 10 ఏళ్ల కాలంలో ఏనాడు వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. అనంతరం కాలంలో విలీన మండలాల వ్యవహారాన్ని పట్టించుకున్న పాపానా పోలేదు. ఇప్పుడు సడన్గా కేసీఆర్ కుమార్తె కవితకు పోలవరం ముంపు మండలాలు గుర్తొచ్చేశాయి. వాటిని వెనక్కి ఇచ్చే వరకు ఆందోళన చేస్తామన్న కవిత ప్రకటనపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని అర్థం చేసుకున్న కవిత దాని నుంచి బయటపడి తిరిగి ఇమేజ్ పెంచుకోవడానికి ధర్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుందని విమర్శలున్నాయి. తెలంగాణ ప్రజల నరాల్లో ఉన్న భావోద్వేగాలను పసిగట్టి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మళ్లీ ఆ ఎమోషన్స్ను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారన్న వాదన కూడా ఉంది. ఏపీలో విలీనమైన 7 మండలాలు తిరిగి రావన్న విషయం బీఆర్ఎస్కు కానీ, కవితకు కానీ తెలియదా అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ, కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్, ఫార్ములా ఈ రేస్ విచారణలు ఇప్పటికే పూర్తి చేసి చర్యలకు ఉపక్రమించాల్సి ఉండాలన్న వాదన కూడా లేకపోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో బలపడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ తన చేతిలో ఉన్న అస్త్రాన్ని వదులుకోదలుచుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నదని, కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వకుండానే పనులు మొదలుపెట్టారా అన్న సందేహాలను సైతం కాంగ్రెస్ తెరపైకి తీసుకొస్తోంది. వైబుల్ కాని ఇంత భారీ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఎలా అనుమతులు వచ్చాయని ప్రశ్నలు సంధిస్తోంది హస్తం పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సీబీఐ డిమాండ్ లేవనెత్తుతున్నటువంటి బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందన్న ప్రధాని నరేంద్ర మోదీ దానిపై ఈడీ, ఐటీలను ఎందుకు పంపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సీబీఐ రావాలంటే రాష్ట్రం అనుమతించాలి, కానీ ఐటీ సోదాలు లేదా ఈడీ తనిఖీలకు ఎవరి అనుమతులు అవసరం లేదన్న విషయాన్ని బీజేపీ ఎందుకు మర్చిపోయిందన్నది కాంగ్రెస్ బలమైన వాదన. లుక్ సౌత్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం 2017లోనే మాస్టర్ ప్లాన్ వేసింది. 2019లోనే అధికారంలోకి రావాలన్న దిశగా ప్రయత్నాలు చేసి విఫలమైంది. పైగా బీజేపీలో ఒకరంటే ఒకరికి పడటం లేదనేది జగమెరిగిన సత్యం. 6 నెలలుగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించుకోలేని స్థితిలో అధినాయకత్వం ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్లపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందన్న ఆశతో బీజేపీ ఉన్నట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్లకే కేడర్ ఉన్నదని, ఇది బీజేపీకి టర్న్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని పొలిటికల్ సర్కిల్ టాక్. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేయనున్నట్లు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు సచివాలయ ముట్టడికి పిలుపునివ్వడం విమర్శలు పాలు చేస్తోంది. తాము ధర్నా చేస్తేనే డబ్బులు వచ్చాయన్న ప్రచారం చేసుకోవడానికి అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఓట్ల కోసమే పథకాలు తీసుకువచ్చారని, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని రాజకీయ విశ్లేషకుల వాదన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.